అలాగే అడవులకి వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు కాలం చేసిన తర్వాత కొంతకాలానికి భరతుడు, తర్వాత వశిష్ఠుడు వీళ్ళందరూ కలిసి రాముడిని ఎలాగైనా ఒప్పించి వెనక్కి తీసుకురావాలి, రాజుని చేయాలనే ఉద్దేశంతో చిత్రకూటానికి వచ్చినప్పుడు అక్కడ రాముడికి ఇంకంతకన్నా మంచి అవకాశం ఏమి ఉండదు. ఎవరి కోసం మాటిచ్చామో ఆ తండ్రి లేడు, భరతుడు కూడా వశిష్ఠుడు కూడా రకరకాలుగా ఒప్పించడానికి వచ్చారు, చెప్పారు కూడా. నువ్వు ఎవరి కోసం మాటిచ్చావో ఆ దశరథుడు లేడు, కైకేయి ఎవరి కోసం మాట్లాడిగిందో ఆ భరతుడే రాజ్యం వద్దంటున్నాడు, రాజు కానంటున్నాడు. అలాగే కైకేయి కూడా నువ్వు ఇప్పుడు వెనక్కి రావడానికి, రాజు అవ్వడానికి ఒప్పుకున్నారు, రాజ్యానికి రాజు లేరు ప్రస్తుతానికి, నువ్వు తప్ప ఎవరు దిక్కులేరు అని చెప్పినా కూడా ఆ ఎక్స్క్యూజ్ని ఏమీ తీసుకోకుండా సత్యం మాత్రమే, మాట మాత్రమే, నేను ఇచ్చిన పితృవాక్య పరిపాలనలో ఉంటాను, అలాగే సత్యం పట్ల నిలబడతానని చెప్పి, మాట మీద ఉంటానని చెప్పి వాళ్ళని భరతుని ఒప్పించి వెనక్కి పంపడం కానివ్వండి. ఆ తర్వాత సీతాదేవి కూడా తన వెంట అడవులకు వస్తానన్నప్పుడు వద్దని వారించడం, ఆవిడ పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. అలాగే సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు ఆవిడ కోసం వెతుకుతున్నప్పుడు సుగ్రీవుడి సహాయం కోరినప్పుడు సుగ్రీవుడి పట్ల చూపించిన స్నేహం, మొదట సుగ్రీవుడికి తన రాజ్యం పట్ల సహాయం చేసి వాళ్ళని ఓడించడంలో, వధించడంలో చేసి, మళ్ళీ సుగ్రీవుడు తనంతట తాను వెనక్కి వచ్చి రాముడికి సహాయం చేసే వరకు సహనంతో ఎదురు చూడడం కానీ, అలాగే సుగ్రీవుడికి సహాయం చేసే క్రమంలో వాళ్ళని వధించాల్సి వచ్చినప్పుడు ఎందుకు వధిస్తున్నావు నన్ను అని చెప్పి రాముడిని కారణం కోరగా వాలి, సుగ్రీవుడికి సహాయం చేయడానికి అయితే నిన్ను వధించాల్సిన పని లేదు, ఓడిస్తే సరిపోతుంది, కానీ నిన్ను వధించడానికి కారణం నువ్వు